బాప్టిస్టు చర్చిలో యాచకులకు క్రిస్మస్ సందర్భంగా విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్ రెవరెండ్ స్పర్జన్, చర్చి ప్రెసిడెంట్ చాట్ల రామయ్య, సెక్రటరీ ఆసి వరప్రసాద్ చేతుల మీదుగా ఇమ్మానుయేలు తెలుగు బాప్టిస్టుకు విచ్చేసిన యాచకులకు విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ దేవాది దేవుని ఆశీస్సులతో ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ సందర్భంగా యాచకులను గుర్తించి వారికి మంచి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. మరి పేదలకి అన్నదాన కార్యక్రమం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి నిన్నటి దినమే పేదలకు మేము కప్పులు చేయడం జరిగింది. మేము కమిటీ వారు అందరం కలిసి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నదాన కార్యక్రమాల్లో చాలామంది వచ్చి పేదలు మరి వారికి ఇచ్చినటువంటి ఆహారం తీసుకుని వారు వెళ్ళటం జరిగింది. మరి ఈ రీతిగా ప్రతి సంవత్సరం కూడా మేము మరి ఈ పేదల అన్నదాన కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ఇది ఎందుకు మేము ఏర్పాటు చేయటం అంటే పేదలను కనికరించడం అనేది దేవుని యొక్క దృష్టిలో అది గొప్ప కార్యక్రమం. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు. ఇతరులను మనం ప్రేమిస్తే దేవుడు కూడా ఇతరులను ప్రేమించడానికి దేవుడు ఇచ్చేటువంటి ఒక గొప్ప ఆధిక్యత అది. కనుక మనందరం కూడా పేదలను కనికరించడానికి వరకే మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మనందరం ఇలాగే ప్రతి సంవత్సరం కూడాను పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగించడం అనేది జరుగుతుంది. కనుక ఈ సందర్భంగా ఇమ్మానుయేలు తెలుగు బాప్టిస్ట్ చర్చి వారందరూ ఏర్పాటు చేసినటువంటి మరి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం జరిగించినందుకు కమిటీ సభ్యులకి, పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రియమైనటువంటి వారులారా, మరి క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని మరి డిసెంబర్ 24వ తేదీ ఈరోజు ఉదయం మరి 12 గంటలకల్లా మా సంఘ ఇమ్మానుయేలు తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘ కమిటీ వారందరూ కలిసి పట్టణంలో ఉన్నటువంటి పేదలను, యాచకులను జ్ఞాపకం చేసుకొని వారికి అన్నదాన కార్యక్రమం జరిగించి ఉన్నారు. బైబిల్లో మరి దేవుడు చెప్పాడు, పేదలను జ్ఞాపకం చేసుకునేవాడు ధన్యుడు, పేదలకు మేలు చేయమని దేవుడు చెప్పినటువంటి మాటలని మరి జ్ఞాపకం చేసుకొని పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమం సంఘ కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి మరి ఇందులో పాల్గొన్న పాలకవర్గం, వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మేము ఈ రీతిగా దేవుని పేరట్ చేసి పేదలకు మేలు చేస్తున్నాం. మరి ఈ కార్యము పేదలకు మేలు జరగాలనే ఉద్దేశంతో తలపెట్టాం. ఆ రీతిగా జరిగించున్నాం. మరి దేవుడు ఆ రీతిగా మమ్మల్ని అందరినీ కమిటీని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇమ్మానుయేలు తెలుగు బాప్టిస్ట్ చర్చి డెవలప్మెంట్ కమిటీ వారు అందరూ హాజరై ఈ పేదల విందు కార్యక్రమాల్లో జయప్రదించినందుకు ఇమ్మానుయేలు తెలుగు బాప్టిస్ట్ చర్చి కమిటీ తరఫున అలాగనే సంఘం తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగనే ఈ